నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలోన తుంగభద్ర అలాగే శ్రీశైలం రెండు డ్యాముల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ రెండు కెనాల్స్ కింద చాలా మంది రైతులు నీళ్లు కట్టుకొని తమ చేనులో పంట తీసుకోవడానికి గత ఏడాది కానీ ప్రతి ఏడాది కానీ జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట ఇది. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ సూపర్ ఎల్నినో అనే పదంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎల్నినో అంటేనే భయభ్రాంతులకి గురవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మిరప వేసుకునే రైతులు కానీ, లేకుంటే అంతర పంటలు, లేకుంటే వాణిజ్య పంటలు, ఇవన్నీ వేసుకునే రైతులందరికీ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్లో అయితే ఉన్నాయి. ఇవి ఎంతవరకు మనకు నీళ్లు వస్తాయి? ప్రజెంట్ ఇప్పుడు జూన్లో అంతా ఇన్ఫ్లో రావాల్సింది. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే పోయినసారికి ఈ పాటికే తుంగభద్రకి ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం కూడా ఇన్ఫ్లో స్టార్ట్ అయింది గత ఏడాది. అంటే శ్రీశైలంలో వచ్చేసి ప్రస్తుతానికైతే నంద్యాల ఈ సరౌండింగ్కి మనకి వాటర్ అంటే ఎండాకాలానికి వాటర్ సోర్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే డెడ్ స్టోరేజ్లోకి వచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే ఇది కొండల నడుమ ఉండి కనిపించదు, కానీ శ్రీశైలం ప్రాజెక్టు చాలా నీరునైతే పట్టుకుంటుందండి. చాలా నీరు కూడా మనకు ఈ హంద్రీ నివాకి అందించడం జరుగుతుందన్నమాట. అంటే విడతల వారీగా అందిస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, ఇంతకుముందు జూన్ 20 నుంచి 25 లోపల తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా నీరైతే వదలడం జరిగింది. గత ఏడాది కూడా చూసుకున్నట్లయితే ఈ ఏడాదికి వచ్చేపాటికి 9.5 టీఎంసీలు దాటిపోవటం లేదు. ఈరోజు కూడా మనం చూసుకోవచ్చు, మార్నింగే చూశాను, అసలుకి 9.5 టీఎంసీలు ఇన్ఫ్లో కూడా అసలుకి ఎక్కడే లేదండి. 1-2 సార్లు వచ్చింది. అది కూడా ఒక ఏదో తుటాపాటిగా కొద్దిగా వచ్చినట్లు. అంటే మనం చూసుకోవచ్చు ఎక్కడా లేదు. పైన ఆల్మట్టి జూరాలు కూడా అసలుకి లేదు. ఏదో ఒకసారి ఒక 6,000 క్యూసెక్స్లు వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ ఎక్కడ కనిపించడం లేదనమాట. అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ నెల మనం చూసుకోవచ్చు జూలై, అంటే ఈ నెల జూన్ అయిపోతుంది. ఒక 4 రోజులు, అంటే జూలై నుంచి కూడా స్టార్ట్ అయినా కూడా మనకి వర్షాలు అయితే తక్కువగా ఉండడం జరిగింది. అడపాదడపా వర్షాలు ఉన్నాయి, కానీ భారీ వర్షాలు అయితే లేవు. ప్రజెంట్ డ్యామ్ నిండే ప్రసక్తి చాలా తక్కువ కనిపిస్తుందండి. ఏం చింతించకండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం సాగు చేసినట్లయితే, అంటే మిమ్మల్ని భయపెట్టాలనో లేకుంటే ఇంకొకటో కాదు, నాకు కావాల్సింది కరెక్ట్ ఇన్ఫర్మేషను. లేకుంటే డైలీ వీడియో చేస్తా అంటే ప్రజెంట్ అయితే డ్యామ్కి నీళ్లు వచ్చినా కూడా డెడ్ స్టోరేజ్లో నుంచి కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా అవి ఆవిరయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ నుంచి మనం సూపర్ ఎల్నినో భయంకరంగా ఉండబోతుందని చాలా నిపుణులు పేర్కొన్నారు. ఐఎండి ఇండియన్ మనకు మేనేజ్మెంటే తెలిపింది. ఇండియన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటే వర్షాలు తక్కువగా ఉంటాయి, మీరు అంతర పంటలు వచ్చినా కూడా అంతర పంటలు సాగు చేసుకోండి అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇక చిల్లి పరిస్థితి ఎటు కాని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే శ్రీశైలం తుంగభద్ర నది ఈ ఒడ్డున చాలామంది రైతులైతే సాగు చేస్తారు. వరికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే వరి కూడా ఎక్కువ నీరుతో పండించే పంట కాబట్టి ఏమైనా వేసుకున్నా కూడా మొక్కజొన్న అయిన తర్వాత జొన్నలు, కందులు, పుల్ల శనగలు, పప్పు శనగ, ఇలా వరి కాకుండా మిగతా అంటే ఒక 3 నెలల్లో వచ్చే పంటలు వేసుకోవాల్సిన ఉంటుందన్నమాట. నీరు వచ్చినా కూడా. ఎందుకంటే ఆగస్ట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు పెద్ద వర్షాలు లేకపోవచ్చు. తుఫాన్లకైతే డ్యామ్లు అయితే నిండవండి. ముఖ్యంగా చూసుకోండి, ఋతుపవనాలు మనకు మొదట్లో స్టార్ట్ అవుతాయి కదా. ఈ అతి భారీ వర్షాలు ఈ వర్షాల నుంచి వరద లెక్క నుంచి వచ్చినా కూడా మనకు డ్యామ్లోకి నీరు స్టోర్ అయిన తర్వాత విడతల వారీగా ఏ ప్రాంతానికి ఎంత విడిచాలనేది ఒక టైం టేబుల్ ప్రకారం విడతల వారీగా వదులుతుంటారు అనమాట. ఇప్పుడు ఉన్న నీటిని వదలవచ్చు కదా అనుకుంటే కినా ఎక్కడ ఉండదండి. ఎందుకంటే తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే డెడ్ స్టోరేజ్కి వచ్చేసినాయి డ్యామ్లన్నీ. ఇప్పుడు ప్రజెంటు తుంగభద్ర కానీ, ఆల్మట్టి కానీ, నాగార్జున సాగర్ అని, అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఎక్కడ నీళ్ళు అనేవి సరిగా లేకపోయినాయన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మిరప విత్తనాలు కూడా చాలా మటుకు రేట్స్ లేకపోవడం,
అందులో వచ్చేసి అవి తీసుకొని కూడా నర్సరీకి ఇవ్వలేక లేకుండా నారు పోసుకోలేక చేల్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడైనా చూడండి బోర్లలో కూడా వాటర్స్ అనేటివి సోర్స్ కింద భూగర్భ జలాశయాల్లో కూడా లేదు. ఎందుకంటే మనం గత ఏడాది 2025లో నవంబర్ ఆఖరి వరకు వర్షాలు అయితే పడ్డాయి. అంతకు మించి ఇంతవరకు అయింది సరైన వర్షపాతం అయితే లేదు. సరైన వర్షపాతం ఏదో తూటపాటిగా అక్కడక్కడ చిరుజల్లు మాదిరి పడుతున్నాయి, కానీ బట్టలు నానే స్థితి కానీ అంతకుమించి ఎక్కడ లేదండి. ఇప్పుడు కూడా వచ్చినా కూడా డ్యాములు నిండేంత నీరు అయితే రాకపోవచ్చని నిపుణులు చాలామంది ఛానల్లో కూడా చెప్తున్నారు. అయినా కూడా ప్రస్తుతం అయితే ఫస్ట్ నుంచే ఐఎండీ హెచ్చరించింది, ఉన్న నీటినే సర్దుకోండి, లేకుంటే ఒక చేనులో ఒక గుంత మాదిరి తీసుకొని ఉన్న నీటినే నిల్వ చేసుకోండి, బోర్లకు మంచి అవకాశం చేసుకునేకి ఉంటుందని. ఇప్పుడు అయినా కూడా చిల్లి సాగు అయితే ఒక గుంత నీళ్ళలో ఉన్నాయన్నా కూడా అవి కూడా సాగు చేస్తున్నారు. ఎందుకంటే ధరలు హై ఉండడం అలా చేసుకున్నారు అనమాట. ఈసారి మొక్కజొన్న కూడా రేటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొన్న కూడా అగ్రికల్చర్ సారు వాళ్ళ దగ్గర కూడా కలిశాను, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర కూడా ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆయన టైం అయితే ఇవ్వటం లేదంటే వ్యవసాయ అధికారితో మీకు డైరెక్ట్ వీడియోస్ అయితే కండక్ట్ చేద్దామనే నేను డైలీ తపన పడుతున్నాను. ఈ పంటల గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించినట్లయితే రైతు ₹1 పెట్టుబడితో ఒక ₹5 సంపాదించుకునే విధంగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్లో పని తక్కువ చేసి ఎక్కువ లాభం గడించే విధంగా తయారవుతున్నారు. ఎందుకంటే చాలామంది మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఎక్కడ కష్టపడుకోకుండా వచ్చే అవకాశాలే చేసుకున్నారు. అందుకే ఇప్పుడు కష్టం ఉండి మనకు మంచి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకొని తక్కువ నీటితో మనం ఎక్కువ సాంద్రత అంటే ఎక్కువ పంట వేసుకునేకి అవకాశం చేసుకునేకి కూడా చాలా ఉన్నాయన్నమాట. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా మనం మిరప సాగు చేయొచ్చు. నీటి వసతి పుష్కలంగా ఉన్నాయనుకుంటే మనం నీళ్లు కట్టేది లేకుండా నీటి చుక్కలు అంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా రైతులకు అదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టు మళ్ళీ సంవత్సరం ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరం వానలు లేవని రేపు వచ్చే సంవత్సరం వానలు లేవు కదా అనుకునేకేం లేదండి, వర్షాలు అయితే వస్తాయి. ఎందుకంటే ఈ ఒక పొర అనేది కప్పేసి ఉన్నది, ఆ పొర తొలగిపోతే మనకు చాలా వాటర్ సోర్స్ అయితే రావాల్సిందనమాట. అంటే వర్షాలు పుష్కలంగా వచ్చి రైతులకు మంచి పంట పండాలన్నమాట. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ తుంగభద్రకి శ్రీశైలంకున్న రైతులైతే కాస్త ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే మళ్ళీ విత్తనాలు తీసుకొని మీరు పెట్టుబడి పెట్టి నష్టపోద్దండి, ఆరుతరి పంటలు వేసుకోండి అని చాలా మటుకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఒక 10 రోజుల తర్వాత కూడా ఒక రిపోర్ట్ అనేది అందిస్తారు. ఎందుకంటే ఈ జలాశయాల్లో ఎంత నీటి మట్టం ఉంది, ఏ పంటలు సాగు చేసుకోవాలి, లేదంటే నీళ్లు వచ్చేదాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుండా మీరు వేసుకున్నట్లయితే మీకు కనిపించకపోవచ్చు, కానీ నష్టాలు అయితే చూసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మిర్చి కానీ 6 నుంచి 8 నెలల పంటకాలం, పంటకాలం నీళ్లు వదలాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం ఈ ఏడాది చూసుకోవచ్చు, 2026లో కూడా జనవరి ఆఖరి వరకు నీళ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15 వరకు కూడా అక్కడ నీళ్ళు అయితే స్టోర్ ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్లో స్టోర్ ఉంది కాబట్టి వదిలినారు. ఇక ఎండాకాలం నుంచి అసలు వర్షమే లేదు, అంటే నవంబర్ ఆఖరి నుంచి వర్షమే లేదు, పెద్ద వర్షాలు ఇన్ఫ్లో కూడా రాలేదన్నమాట. పోయినసారి చూసుకోవచ్చు భారీ అంటే అతివృష్టి వచ్చింది, ఈసారి అనావృష్టి. అనావృష్టికి ఏం తేడా అంటే అతివృష్టి భారీ వర్షాలు, పంటలు తక్కువ, రేట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈసారి కూడా అనావృష్టిలో ఏమవుతుందంటే పంటలు ఉన్న నీటితో ఎక్కువ పంట తీసుకోవచ్చు, కానీ నీళ్ళు తక్కువ ఉంటాయి, ధరలు అయితే స్థిరంగా ఉంటాయి ప్రతి పంటకి. ఇప్పుడు ఉన్న దాంట్లో మనం పెట్టుకునేదే మేలని చాలామంది ఎక్కువగా మిర్చి సాగు చేస్తున్నారు. ఆ మిర్చినే కాకుండా ఉద్యానవన పంటలు ఉన్నాయి, ఆరుతడి పంటలు ఉన్నాయి. ప్రతి ఒక్క పంటలు సాగు చేసుకోవడానికి మీరు హార్టికల్చర్ వాళ్ళని కలిసండి, లేదంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర కూడా కలిసి ఏ పంట తీసుకుంటే బాగుంటుంది, ఏ విత్తనాలు తీసుకొని సాగు చేసుకుంటే బాగుంటుంది, యాజమాన్య పద్ధతులు ఏవి అనేది బాగా ఆలోచన చేసుకోండి. ఒకసారి మీరు మనములు కాదని, లేకుంటే ఐఎండి వాళ్ళు కాదని, ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ కాదని మనం సాగు చేసినట్లయితే మద్దతు ధర లేకపోవచ్చు, లేకుంటే పంటల
పెట్టుబడి ఇప్పుడు చూసుకోవచ్చు. యూరియా కానీ, నత్రజని, భాస్వరం, పొటాష్ కలిసి ఉన్నవి అంటే 14, 35, 10, 26, 28, 20, 0, 20, 13 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫర్టిలైజర్ అయితే పెరిగిపోవడం జరిగింది. 2 నుంచి 2.5 వేల దాకా అమ్ముతున్నారు. పెస్టిసైడ్స్ కూడా 25% నుంచి 35%కి అయితే పెరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న స్థితిలో ఏవి పుష్కలంగా దొరకడం లేదు. గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి అన్నమాట. ఇవి అన్నీ ఆలోచన చేసుకొని పిల్లల ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం సాగు చేయాల్సింది అధిక ధర ఉన్నది కాదు, ధర లేని పంట సాగు చేసినట్లయితే రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిల్లి అంటే పెద్ద మొత్తంలో వేస్తున్నారు. ఎందుకంటే తక్కువ డ్యాములు నీళ్ళు లేకపోయినా కూడా మిగతా రైతులైతే బావుల ద్వారా బావులు తవ్వించుకొని గుంతలు పెట్టుకొని చాలామంది ఉన్న నీటిని స్టోర్ చేసుకొని పంట వేసే విధంగా ఉన్నారన్నమాట. ఇది ఆలోచన చేసి రైతులు మంచి నిర్ణయానికి వస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇదండి ఈ వీడియో. మన వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.